ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ బీజేపీ మద్దతు కలుపుకోవడానికి ఆయన మద్దతు పలకడంతో తన ఓట్ బ్యాంకును కోల్పోయానని అన్నారు. కొన్ని వర్గాలు దీనివల్ల దూరం అవుతున్నాయని దీనిపై వైసీపీ తాజా సర్వే చేయించినట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్ ఇటీవల ప్రధాని మోడీని కలిసి గంటసేపు మాట్లాడడము ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రధాని కలవడంపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. మరోవైపు జగన్ ను కాంగ్రెస్ కమ్యూనిస్టు కూడా జగన్ ను చేసిన తప్పు పట్టారు. ముస్లింలు, క్రైస్తవులు వర్గాల ఓట్లు ఈ ఘటనతో దూరమవుతాయని విశ్లేషకులు అంచనా. అయితే జగన్ మాత్రం తాను ప్రధాని కలవడం తప్పు లేదని, రాష్ట్ర సమస్యలను, చంద్రబాబు చేస్తున్న అవినీతి పనులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడానికి కలిసి వచ్చానని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థిని మద్దతిస్తానని ప్రకటించారు. దీనిపై వస్తున్న విమర్శలు నేపథ్యంలో జగన్ తాను సొంత సర్వే చేయించుకున్నట్లు తేలింది. ప్రధాని కలిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానడంపై ప్రజాభిప్రాయం ఈ టీం సర్వే సేకరించినట్లు చెప్తుంది. అయితే చాలా మంది రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి తప్పుపట్టడం లేదని సర్వేలో తేలింది. కేవలం రాష్ట్రపతి ఎన్నికల వరకే అయితే జగన్ చేసింది దాంట్లో తప్పేం లేదని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడ్డారు అని సమాచారం. అంతేకాకుండా ఈ మైత్రి ఇలాగే కొనసాగితే మాత్రం తాము జగన్ కు మద్దతు ఇవ్వబోమని ఒక వర్గం నేతలు ఈ సర్వేలో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అంటే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వరకు జగన్ పెద్దమా తప్పుపట్టడం లేదు. ఇకపై బీజేపీతో మైత్రి కొనసాగించకూడదని ఎక్కువ శాతం మంది కోరుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. వైసీపీ వర్గాల స్పష్టం చేసుకున్నారు. దీంతో పాటు ప్రత్యేక హోదా అంశంపై మాత్రం యువత కొంత అసహనంగా వ్యక్తం చేస్తున్నట్లు ఈ సర్వేలో స్పష్టమైంది. దీంతో జగన్ న్యూజిలాండ్ పర్యటన నుంచి రాగానే ప్రత్యేక హోదాపై మళ్లీ పోరాటం ప్రారంభించనున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. సర్వేల నివేదిక ప్రకారం జగన్ ఓటు బ్యాంకు మాత్రం ఏమి తగ్గలేదని స్పష్టమైందని ఆ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.